42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాలని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లాలన్న ప్రధాన అజెండాతో అలాగే రేపు తలపెట్టిన అన్ని మండలాలు నియోజకవర్గాల బీసీల న్యాయ పోరాట దీక్షకు కార్యాచరణ రూపొందిస్తూ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణ గారికి అలాగే నా తోటి ఉద్యమకారులందరికీ వేదిక మీద ఉన్న ఉద్యమకారులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి శుభాభివందనాలు. మిత్రులారా, 42% రిజర్వేషన్ల సాధన కొరకు దాదాపుగా సంవత్సర కాలంగా జరుగుతున్న కార్యాచరణ ఉద్యమ కార్యాచరణ గురించి ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ తీరుతెన్నుల గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి రాష్ట్ర హైకోర్టు తీర్పుని డిసెంబర్ 3కి పోస్ట్పోన్ చేసి హోల్డ్ చేసి పెట్టింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారన్న వాగ్దానం కాంగ్రెస్ పార్టీది. మరి కాంగ్రెస్ ఇచ్చిన పార్టీ వాగ్దానాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీదనే ఉంది. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ రకరకాల కారణాలతోటి రకరకాల కోర్టు కేసులతోటి ఈరోజు ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది బీసీ బిల్లు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ముందున్నవి రెండు మార్గాలు. ఒకటి, సంప్రదింపుల ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన బిల్లును సాధించుకోవడం. రెండవది, రాజ్యాంగ సవరణ చేయడం. మరి రెండింటికి కూడా కేంద్ర ప్రభుత్వము మద్దతు మనకు అవసరం ఉంది. మరి ఎన్నో విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీరు తరచూ రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నన్న పెద్దన్నలాగా కలిసి ఉంటేనే పరిపాలన సవ్యంగా జరుగుతుంది. అందుకే మేము ఏ రోజు కూడా కయ్యం పెట్టుకోకుండా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. మరి ఎన్నో ప్రాజెక్టుల గురించి, నిధుల గురించి, అప్పుల గురించి, సంక్షేమ పథకాల గురించి తరచుగా కేంద్రానికి వెళ్ళి 50 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వపు పెద్దలను కలవడం, మంత్రులను కలవడం, ప్రధానమంత్రిని కలవడం కూడా చేస్తున్నాడు. మరి ఒక్క బీసీ బిల్లు విషయంలో తప్ప బీసీ బిల్లు అనగానే చెలో ఢిల్లీ అని చెప్పేసి ధర్నాలు చేయడం, రాజకీయాలు చేయడం, కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం, బదనాం చేసే కార్యక్రమాలు చేస్తూ బీసీలకు అందాల్సిన న్యాయపరంగా అందాల్సిన 42% రిజర్వేషన్లు అందకుండా చేసే కుట్ర జరుగుతుందని బీసీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం చాలా ఏళ్లుగా ఆర్ కృష్ణ గారు చెప్తూనే ఉన్నారు, ఈ బిల్లు సాధ్యం చేసుకోవడానికి మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, అన్ని పార్టీలను కలిసి బీసీ సంఘాలను, ప్రజా సంఘాలను, ఉద్యమ సంఘాలన్నింటినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్ళండి, ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోరండి, అందరినీ తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్నారు. మరి ఆ విషయం చెప్పకుండా పక్కన పెట్టి మేము అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాదు, అన్ని ప్రజాపక్షాల తరఫున, అఖిల పక్షాల తరఫున అపాయింట్మెంట్ ఇవ్వమని కోరండి. ఎందుకు రాదో చూద్దాం. ఒకవేళ అపాయింట్మెంట్ రాకపోతే మీరు అందరూ కలిసి అందరం కలిసి వెళ్ళి ప్రధానమంత్రి గారి ఇంటి ముందు కూర్చుందాం, పార్లమెంట్ ముందు కూర్చుందాం, అప్పుడు ధర్నా చేద్దాం. మీరు అవన్నీ వదిలేసి అపాయింట్మెంట్ దొరకలేదన్న కారణంతో మీకు తెలిసిన వర్గాలు మీ వాళ్ళు హైకోర్టులలో కోర్టులలో కేసులు వేసి మమ్మల్ని ఏవి అడ్డం మాకు రావాల్సిన దానికి అడ్డం పడుతూ మాకు చెందకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే 42% రిజర్వేషన్లు అనేవి మనకి రాజ్యాంగం ప్రసాదించిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నా కొన్ని న్యాయపరమైన అడ్డంకుల్లో హైకోర్టు దాన్ని అడ్డుకట్ట వేసింది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం మాత్రమే దీని మీద చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఒక పెద్దన్నలాగా చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లకు రక్షణ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో వచ్చే శీతాకాల సమావేశాలలో అన్ని పార్టీలు ముందుండి, అటు కాంగ్రెస్ అయితేనేమి, ఇటు బీజేపీ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ బీసీ కార్డు తీసుకొచ్చి జైబీసీ అని తీసి ఈ దేశాన్ని బీసీ స్కానింగ్ చేస్తాం, ఈ దేశంలో ఉన్న బీసీలు ఎంతమంది ఏంటి అనేది వాళ్ళకి రావాల్సిన వాటా ప్రకారం వాళ్ళకి అందేటట్టు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి అట్లాగే బీజేపీ పార్టీ కూడా మేము బీసీలకు చేస్తామని చెప్తుంది. మరి అందరూ బీసీలకు చేసేటప్పుడు వచ్చే శీతాకాల సమావేశాలలో ప్రైవేట్ బిల్లు పెట్టండి, రాజ్యాంగ సవరణ చేయండి. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన దాదాపుగా 240కి పైగా ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో మీరందరూ
ఒకవేళ మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు దొరకకపోతే బాయ్కాట్ చేయండి, ప్రైవేట్ బిల్లులు పెట్టండి, ఈ బిల్లుల గురించి ప్రస్తావన చేయండి. మీరు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా సమావేశాలలో కూడా కనీస ప్రస్తావన తీసుకురాలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు. మరి బాధ్యత ఉండి వాగ్దానం చేసిన మీరే వెనకడుగు వేస్తే మరి మిగతా పార్టీలు మీతో కలిసి వచ్చే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒత్తిడి తీసుకురా, మా తరపున మాట్లాడే గొంతై మా తరపున మాట్లాడే వాగ్దానం నెరవేర్చాల్సిన బాధ్యత అవసరం మీకుండి మీరే పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు 40% బిల్? కాబట్టి మీరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే అఖిలపక్షాన్ని, ప్రజా సంఘాలని, బీసీ సంఘాలను అందరినీ కలిపి ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి. దీని మీద ఒత్తిడి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యాచరణ ఏందో మీరు ప్రకటించండి. వచ్చే పార్లమెంటు సమావేశాలలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏ విధానాన్ని ఫాలో అవుదాం అనుకుంటున్నారు? 42% సంబంధించిన రాజ్యాంగ సవరణ చేయించడానికి, 42% న్యాయంగా బీసీలకు అందజేయడానికి మీరు ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? మీ కార్యాచరణ ఏందనేది ఈ వేదిక ద్వారా ప్రకటించండి. లేదంటే 17 తారీఖు నాడు మీరు క్యాబినెట్ మీటింగ్ అంటున్నారు కదా, ఆ మీటింగ్లో మీ విధి విధానాలు ఏందో తెలియజేయండి. అంతేగాని మాటికి 2 రోజులకు ఒకసారి మేము పార్టీ పరంగా ఇస్తాం, మేము పార్టీలో డిసైడ్ చేస్తున్నాం అని చెప్పేసి అనవసరమైన లీకులు ఇస్తూ కావాలని ఇన్ఫర్మేషన్ని బీసీలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేయొద్దు. మేము ఏ రోజు కూడా పార్టీ పరంగా మిమ్మల్ని సీట్లు ఇమ్మని అడగలే. మా వాటా ఎంతో మేమంతా మాకు న్యాయంగా దక్కాల్సిన వాటా ప్రకారమే మాకు ఇవ్వమని చెప్పాం. అది కూడా న్యాయబద్ధంగా ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకుండా ఇమ్మని చెప్పాం. కాబట్టి మీరు దయచేసి ఈ విషయంలో బాధ్యత తీసుకొని ముందుండి ఒక దీర్ఘకాలిక అమలయ్యేంత వరకు కూడా దీనికి సంబంధించిన ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్ళండి. అందులో భాగంగానే ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అలాగే బీసీ జేఏసీ సంయుక్తంగా రేపు ఇందిరా పార్కు వేదికగా బీసీల న్యాయ పోరాట దీక్ష కార్యక్రమాన్ని ఆర్ కృష్ణ గారు పూనుకున్నారు. మరి ఈ కార్యక్రమము అన్ని మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో బీసీ శ్రేణులు, బీసీ అనుబంధ సంఘాలు అన్నీ కూడా రేపొద్దున బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని దానికి సంబంధించిన కార్యాచరణ కృష్ణ గారు మరికొద్దిసేపట్లో మీ అందరికీ తెలియజేస్తారు. మరి బీసీ శ్రేణులంతా కూడా బీసీ ఉద్యమం అద్భుతంగా జరుగుతోంది. తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో చైతన్యం పొంది ముందుకొస్తున్న ఉద్యమం బీసీ ఉద్యమం. మరి ఈ సమయంలో 2.5 కోట్ల తెలంగాణ బీసీలు ఏకమై జేబీసీ అని ముందుకెళ్తేనే మనకు రావాల్సిన న్యాయపరంగా దక్కాల్సిన వాటా మనకు దక్కుతుందని, మనం చైతన్యం పొందుతూ పక్క వాళ్ళని చైతన్యం పరుస్తూ మంచి కార్యాచరణ రూపొందిస్తూ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ.